కందుకూరి వెంకటయ్య, తండ్రి పేరు నర్సయ్య, పెదముప్పారం గ్రామం అంతలపల్లి మండలం మహబూబాబాద్ జిల్లాలో నూతనంగా ఏర్పడినటువంటి అనగా 7 నెలల క్రితం ఏర్పడినటువంటి రేవంత్ రెడ్డి సర్కారు పేదలకు ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పింది. కానీ ఇంతవరకు ఆ యొక్క జీవో అమలు చేయక ఇంతవరకు పేదలకు ఇవ్వకపోవడం వల్ల ఇటువంటి పేదలకు ఇండ్లు కురుస్తున్నవి. లోపల మనం చూసినట్లయితే కమ్మటాకులు, ఇవి రేకులు కురుస్తున్నవి. 70 ఏళ్ళ క్రితం 80 ఏళ్ళ క్రితం కట్టిన ఇళ్లలో ఉంటున్నారు. కాబట్టి ఇకనైనా రేవంత్ రెడ్డి సర్కార్ జాటోతు రామచంద్ర నాయక్ దోర్నకల్ ఎమ్మెల్యే గారు స్పందించి పెదముప్పారం గ్రామంలో ఇటువంటి పేదలకు ఇండ్లు ఇచ్చి రెక్కాడితే డొక్కాడని పరిస్థితిలో ఉన్నటువంటి ఈ యొక్క వృద్ధులను కూడా పట్టించుకోవాలి, వితంతువులను, మహిళలను పట్టించుకోవాలి. వారికి ఎవరిని అడగాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఆపదలో ఉన్నటువంటి వీరిని ఆదుకొని వారికి కావాల్సినటువంటి ఇండ్లు, వృద్ధాప్య పింఛన్లు, మంచినీరు వసతి, మరుగుదొడ్డి వసతి కల్పించండి. ఎందుకు నిరుద్యోగులకు కూడా ఉపాధి అవకాశాలు కల్పించండి. అలాగే వీరికి ఇందిరమ్మ ఇండ్లు 5 లక్షల లోను ఇచ్చి 5 లక్షల ఇండ్లు ఇచ్చి డబ్బులు ఇస్తా అని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టారు. ఇకనైనా అసెంబ్లీకి 3,500 చొప్పున ఇస్తానని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టారు. అది అసెంబ్లీలో ప్రకటించినటువంటి మాటలు ఒట్టిముట్లు అయినాయి. కాబట్టి ఇకనైనా చర్యలు తీసుకోండి. ఎన్నికల కోడ్ ఉందని ఇన్ని రోజులు తప్పించుకున్నారు. అందుకే మీకు ఎమ్మెల్యే ఎలక్షన్స్లో నుండి ఎంపీ ఎలక్షన్స్కు గణనీయంగా ఓట్లు షేరింగ్ తగ్గిందంటే మీరు పింఛన్లు ఇవ్వలేదు, కొత్త పింఛన్లు ఇవ్వలేదు, కొత్త బియ్యం కార్డు, రేషన్ కార్డులు ఇవ్వలేదు, అలాగే ఇండ్లు ఇవ్వలేదు, కొత్త ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వలేదు, రైతులకు రైతు బంధు నవంబర్లో ఇవ్వలేదు, ఎండాకాలం పంటకి ఇవ్వలేదు, వానాకాలం పంటకు కూడా ఇంతవరకు ఇవ్వలేదు. కాబట్టి ఇకనైనా మీరు వాళ్ళని ఇచ్చి ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఎందుకంటే ప్రజలు తమ ఓటు శక్తితో మీకు బుద్ధి చెప్తారు. ఎంపీ ఎలక్షన్స్లో కురియన్ కమిటీ, ఆ కమిటీ, ఈ కమిటీ వస్తున్నారు. కానీ ప్రజలలో ఉన్నటువంటి మీకు ఎన్నికల 6 హామీలను ప్లస్ 420 కనిపించిన హామీలను నెరవేర్చలేదు. కాబట్టే ఈ రైతులు, ప్రజలు, మహిళలు, యువకులు, నిరుద్యోగులు ఓట్లేదు. మీకు కురియన్ కమిటీలు ఇవన్నీ వృధా ప్రయాస. వెంటనే మీరు ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్నటువంటి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి, అలాగే వృద్ధులకు పింఛన్లు, మహిళా సంఘాలకు లోన్లు ఇచ్చి ఆదుకోవాలి. అలాగే 4,000 పింఛన్ పెంచి ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. జై భీమ్, జై భారత్.